భారత జాతి నాదినవ భారత వీర కిశోరనేని ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్ ఓ భారత భారతి అందుకొనవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. భారత భారతి శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ ఆత్మీయ మిత్రులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చిన రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం 15 ఆగస్టును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటాం. అలాగే జనవరి 26, 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం 26 జనవరిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే పరిపాలించుకునే అద్భుతమైన ప్రక్రియ ప్రజాస్వామ్యం. అందుకోసం భారత ప్రజలు ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలే మన రాజ్యాంగం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం పూర్తి కావడానికి 3 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. అది 9th డిసెంబర్ 1946 నుండి 26th నవంబర్ 1949 వరకు, అంటే స్వాతంత్ర్యం రాక పూర్వమే దాదాపు 9 నెలల ముందే రాజ్యాంగ రచన ప్రారంభమయ్యింది. 9th డిసెంబర్ 1946 నుంచి 26th నవంబర్ 1949 వరకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అందులో భాగంగా ప్రధానమైన రాజ్యాంగ రచన ఎలా జరిగిందో, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడడం, అనేక విషయాల పట్ల అనేక కమిటీలు ఏర్పడడం, ఆ కమిటీలో అద్భుతమైన మేధావులు ఉండడం, వారు మన రాజ్యాంగంలో ఉండవలసిన విషయాలను చర్చించి బాగా ఆలోచించి కమిటీ వారి నివేదికలను సమర్పించడం, ఇలా రాజ్యాంగ రచన కొనసాగింది. అందులో ప్రధానమైన డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన స్వాతంత్రం వచ్చిన తర్వాత 29th ఆగస్ట్ 1947 రోజు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ 114 రోజులు వారు కష్టపడి అన్ని రకాల కమిటీల రిపోర్ట్స్ను సేకరించి ఒక క్రమ పద్ధతిలో దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ను 21 ఫిబ్రవరి 1948, అంటే 6 మాసాల కాలంలోనే రాజ్యాంగ ధర్మాసనానికి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అందజేయబడింది. ఆ తర్వాత ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ను భారత ప్రజల ముందు ఉంచి 9 నెలలు ప్రజలను దానిలో మార్పులు చేర్పుల గురించి మేధావులు, ప్రజలు సూచనలు చేయవలసిందిగా కోరడం జరిగింది. అలా దాదాపు 2700
సూచనలు అందాయి. 9 నెలల తర్వాత 15th November 1948 నుండి రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ బై ఆర్టికల్ను చర్చించి అందులో మార్పు చేర్పులను చేసి దాదాపు 2500 పైన మార్పులను చేసి చివరిగా 26th November 1949 రోజు ఈ రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగాన్ని వారు అంగీకరించడం ఆమోదించడం జరిగింది. అందుకే ఈ మధ్యకాలం అంటే స్వాతంత్ర్యం రాకముందు 9th December 1946 నుండి ఈ రాజ్యాంగం ఆమోదించబడ్డ 26th November 1949 వరకు మనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. మనం 26th నవంబర్ను రాజ్యాంగ దినోత్సవంగా సంవిధాన్ దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. కానీ 26th January 1950 రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆన్ 26th January 1929 రోజు పూర్ణ స్వరాజ్య దాని గురించి వారు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఆన్ 26th January 1929 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాస్డ్ ఇండియాస్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పూర్ణ స్వరాజ్యం గురించి భారత జాతీయ కాంగ్రెస్ 26th January 1929 రోజు తీర్మానాన్ని ఆమోదించారు. కాబట్టి ఆ చారిత్రక సంఘటన మనకు గుర్తుండడానికి 26th November 1949లో రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ 26th January 1950 అంటే దాదాపు 2 నెలల తర్వాత మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజును మనం 26th Januaryని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అందులో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ ఆ రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్నాయి. 1951లో 9వ షెడ్యూల్ను రాజ్యాంగంలో కలపడం జరిగింది. మొట్టమొదటిసారి in 1951 the 9th schedule was added by the first Constitutional Amendment Act of 1951, that is for land reforms. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మొట్టమొదటిసారి రాజ్యాంగాన్ని మరి దాని అమెండ్మెంట్ చేసి మొట్టమొదటిసారి 9th షెడ్యూల్ను రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. In 1985 the 10th schedule was added by 52nd Constitutional Amendment Act 1985, అది యాంటీ డిఫెక్షన్ లా. ఇది 10th షెడ్యూలు 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. ఈ విధంగా 11th షెడ్యూల్ ఇన్ 1992 బై 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దట్ ఈజ్ విలేజ్ పంచాయత్ సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73rd అమెండ్మెంట్ ద్వారా 11th షెడ్యూల్ 1992లో రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. ఆ తర్వాత 12th షెడ్యూల్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అర్బన్ ల్యాండ్
అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించి ఈ 12th షెడ్యూల్ మన రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. రాజ్యాంగం ఆమోదించినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. 9th, 10th, 11th, 12th షెడ్యూల్స్ తర్వాత రాజ్యాంగం అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. మొట్టమొదటి 9th షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి 1951లో చేర్చితే 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా ఇది 1985 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చబడింది. 11th షెడ్యూల్ ఇన్ 1992 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా విలేజ్ పంచాయత్కి సంబంధించి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి 12th షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. Present, the Indian Constitution consists of 12 schedules and 25 parts, 448 articles. Nature of our Constitution: sovereign, socialist, secular, democratic, republic state. ఇది రాజ్యాంగం యొక్క స్వభావం. Objectives of Indian Constitution: justice, equality, liberty, fraternity. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప మానవతా విలువలతో నిర్మించబడింది భారత రాజ్యాంగం. రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. మన దేశ జాతీయ జెండా, జాతీయ గీతం, దేశాన్ని గౌరవించడం లాంటి బాధ్యతలు కూడా మన పైన ఉన్నాయి. ఎవరు దేశాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించకూడదు. భారత రాజ్యాంగం యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే మన అవసరాలను బట్టి కాలానుగుణంగా దానిని సవరించుకునే అవకాశం కల్పించడం. అందువల్లే కొత్త రాష్ట్రాల ఏర్పాటు కానీ ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసుకోగలిగాం. గత 75 సంవత్సరాల ఘనమైన గణతంత్ర భారతదేశం అనేక రంగాలలో అంటే ఇప్పటి వరకు 76 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రస్తుతం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ 76 ఘనమైన గణతంత్ర భారతదేశం అనేక రంగాలలో తనదంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంది. ప్రగతి పథంలో దూసుకుపోతూ ఉంది. మనతో పాటు మన తర్వాత స్వాతంత్రాన్ని పొందిన అనేక దేశాలు ప్రజాస్వామ్యం అనేక సందర్భాలలో అభాసుపాలయ్యింది. కానీ భారతదేశంలో దినదిన ప్రవర్ధమానం చెందుతూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అది మన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం ఇచ్చిన మన ఒక పటిష్టమైన ప్రజాస్వామ్య పునాదులు వ్యవస్థ. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అంతరిక్ష పరిశీలనకు ఉపగ్రహాల ప్రయోగంలో ఇస్రో తన ప్రత్యేకతను చాటుకుంది. తేజస్ యుద్ధ విమానం, అర్జున్ యుద్ధ ట్యాంక్స్, అగ్ని, ఆకాష్, నాగ్ లాంటి మిసైల్ వ్యవస్థ, విక్రమాదిత్య లాంటి యుద్ధ నౌకలు, జలాంతర గ్రాములలో సబ్మెరీన్స్ ఇలాంటి అద్భుతమైన మన డిఫెన్స్ పటిష్టత, దేశ రక్షణ గురించి ఆధునిక యుద్ధ పరికరాల తయారీ కాకుండా దేశీయంగా తయారు చేయడమే కాకుండా వాటిని విదేశాలకు ఎగుమతులు కూడా చేయగలుగుతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ ఎక్కువ భాగం ఈ యుద్ధ పరికరాలను విదేశాల నుండి కొనడానికే వెచ్చించే వాళ్ళం. అది ఇప్పుడు
మనం విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి మనం చేరుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉన్నతమైన స్థానాలలో పనిచేస్తున్నది భారతీయ యువ శాస్త్రవేత్తలు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు గడిచిన భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 76 సంవత్సరాలు పూర్తయి నేడు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బ్రిటిష్ వాళ్ళు పాదుకొలిపిన బానిస భావజాలం ఇంకా పూర్తిగా పోలేదేమో అనిపిస్తుంది. ఇంత అభివృద్ధి సాధించిన అక్కడక్కడ కొందరు ఈ విధంగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ బానిస భావజాలం అంటే? తనను తాను తక్కువ చేసుకోవడం, తన దేశాన్ని, తన సంస్కృతిని, తన చరిత్రను, తన సాంప్రదాయాలను తక్కువగా భావించడం, ఇతరులను, విదేశాలను, వారి సంస్కృతిని, వారిని గొప్పవారిగా భావించడం, ఇదే బానిస భావజాలం. తను తక్కువ, ఇతరులు గొప్ప అనుకోవడమే బానిస భావజాలం. దురదృష్టం ఏమిటంటే మనం పరాయి పాలనలో ఉన్నప్పుడే మన చరిత్ర పుస్తకాలు రాయబడ్డాయి. విదేశీయులు రాసిన చరిత్ర పుస్తకాలలో మన సంస్కృతి, మన చరిత్ర, మన గొప్పతనం ఉండదు. పాశ్చాత్యులు కళ్ళు తెరవక ముందే ప్రపంచానికి ఎంతో విలువైన విజ్ఞానాన్ని అందించింది మన భారతదేశం. జగద్గురువు రత్న గర్భగా కొనియాడబడింది భారతదేశం. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట, అగ్గిపెట్టెలో పట్టు చీరలల్లారట, రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట. అలాంటి అద్భుతమైన భారతదేశం. అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల, నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగిన్ మణిదీపికల్, కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా, బిచ్చము పెట్టే భారత సవిత్రి ప్రియంబున 2 చేతులను. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రాల ఎన్సైక్లోపీడియా అక్షర లక్ష రాసిన వాల్మీకి మహర్షి భారతీయుడు. విమాన శాస్త్రం గురించి వివరించిన భరద్వాజుడు. కాస్మాలజీ గురించి చెప్పిన కపిలుడు. డాల్టన్ కంటే 100 సంవత్సరాల ముందే 600 BCలోనే అణువుల ఉనికిని వివరించిన కణాదుడు. పైథాగరస్ కంటే 300 సంవత్సరాల ముందే 800 BCలో పైథాగరస్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బౌద్ధాయనుడు. 800 BCలోనే ప్లాస్టిక్ సర్జరీ సంబంధించిన 3 రకాల సర్జరీలను ప్రపంచానికి చేసి చూపించినటువంటి వ్యక్తి సుశ్రుతుడు. భూమి గోళాకారంగా ఉందని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని, భూ వ్యాసార్థం సూర్యగ్రహణం, చంద్రగ్రహణంతో పాటు పై విలువను 4 దశాంశాల వరకు ఖచ్చితంగా నిర్ధారించిన వ్యక్తి ఆర్యభట్ట. 1500 సంవత్సరాలకు పూర్వమే భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలాన్ని ఖచ్చితంగా లెక్కించి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పింది భాస్కరాచార్యుడు. బ్రహ్మగుప్తుడు తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో మొట్టమొదటిసారి సున్నాను సంఖ్యగా ఉపయోగించారు. సున్నా అనే భావన అనంతం, ఇన్ఫినిటీ అండ్ జీరో, గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇండియన్స్ టు ద వరల్డ్. ఐన్స్టీన్ ఏమంటారంటే, ఇఫ్ ఇండియన్స్ వుడ్ హ్యావ్ నాట్ కంట్రిబ్యూటెడ్ ద జీరో, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ డిస్కవరీస్ వుడ్ హ్యావ్ నాట్ హ్యాపెండ్. కాబట్టి భారతదేశానికి ప్రపంచం ఎంతో రుణపడి ఉంది. విజ్ఞాన శాస్త్రానికి అనేక విధాలుగా మానవ వికాసానికి భారతదేశం ఎంతో అందించింది. ప్రపంచం భారతదేశానికి ఎప్పుడు రుణపడే ఉంటుంది అంటారు. వరాహమిహిరుడు
క్రీస్తు శకం 505 సంవత్సరంలో ఉజ్జయిన్లో జన్మించిన మహానుభావుడు. పంచ సిద్ధాంతిక, బృహత్ సంహిత మొదలైన అనేక గ్రంథాలు రాసిన మహామేధావి. తన బృహత్ సంహిత గ్రంథంలో ఆర్కిటెక్చర్, ఆగమశాస్త్రం, గ్రహగతులు, సూర్యగ్రహణ, చంద్రగ్రహణాలు, ఖగోళ శాస్త్ర, కృత్రిమ వర్షాలు, వ్యవసాయము, రత్నశాస్త్రము, సుగంధాలు మొదలైన అనేక విషయాలను విస్తారంగా వారు ఆ పుస్తకంలో, ఆ గ్రంథాలలో ప్రస్తావించారు. వరాహ మెహ్రుడు 1990లో పసుపు యొక్క ఔషధ గుణాలను కనిపెట్టామని పేటెంట్ హక్కులను తీసుకుంది అమెరికా. ఫిబ్రవరి 2, 1835లో లార్డ్ మెకాలే, అంతకుముందు పసుపు మన సంస్కృతిలో అంతర్భాగం. వేల సంవత్సరాల నుంచి, యుగాల నుంచి భారతీయులకు తెలిసిన అద్భుతమైన విషయం పసుపు. వంటలో కానీ మనం అనేక సందర్భాలలో వాడతాం. మనం క్లెయిమ్ చేయకపోవడం వల్ల పసుపు గురించి కావచ్చు, వేప గురించి కావచ్చు, బాస్మతి రైస్ గురించి కావచ్చు, అనేక విషయాల పట్ల, పైథాగరస్ లాంటి సైంటిఫిక్ విషయాల పట్ల ప్రపంచం మేమే కనిపెట్టామని వాటిని క్లెయిమ్ చేసుకుంటూ అదే విషయాలను మన విద్యార్థులకు కూడా మనం నేర్పే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడడం శోచనీయం. మిత్రులారా, ఈ బానిస భావజాలం ఎక్కడ మొదలైందంటే ఫిబ్రవరి 2, 1835లో ప్రపంచ మేధావుల్లో ఒకరైన లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టబోయే విద్యా విధానం గురించి చెప్తూ, దీనివల్ల భవిష్యత్తులో భారతీయులు చూడడానికి రంగు, రక్తంలో భారతీయులుగా కనిపిస్తారు, కానీ వారి అభిప్రాయాలు, ఆలోచనలు, విలువలు, వివేకము పూర్తిగా బ్రిటిష్ వాళ్ళుగా మారిపోతుంది. మనం బానిస భావజాలం పెరిగిపోతుంది. వారిని మనం అదుపులో ఉంచి, నియంత్రించి వారిని పరిపాలించవచ్చు అంటారు. టు క్రియేట్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్, బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్స్, ఇన్ మోరల్స్ అండ్ ఇంటలెక్ట్. ఖచ్చితంగా మెకాలే అన్న మాటలే ఇప్పుడు నిజమయ్యాయేమో అనిపిస్తుంది. మన వేష, భాషలు, అలవాట్లు, ఆలోచనలు అన్నీ మారిపోయాయి. ఆధునికత అంటే పాశ్చాత్యులుగా ఉండడమే అన్నట్లుగా తయారైంది. ఈ పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి అపురూపమైన మన సంస్కృతి, సాంప్రదాయాలను చులకనగా చూడడం జరుగుతుంది. దుస్తులు శాస్త్రీయమైన మన హీట్ కంట్రీ కాబట్టి కాటన్, తెల్ల దుస్తులు ధరిస్తే శరీరానికి ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు మనకు తెల్లని బట్టలు ధరించేవాళ్ళు. అవి మర్చిపోయి మనం రకరకాల సింథటిక్ దుస్తులు వాడే పరిస్థితిలో ఉన్నాం. అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. అద్భుతమైన మన ఆహార అలవాట్లు, ఔషధాలను మనకు జోడించి మన వంటలు, కూరలు, మనం రోజు తీసుకునే వాటిలో అనేక కొత్తిమీర, కరివేపాకు, లవంగాలు, పుదీనా, అనేక పసుపు ఇలాంటి ఔషధాలు మనం భోంచేసే ఆహారంలో అలవాట్లుగా అందిస్తే, ఇంట్లో భోంచేయకుండా ఫాస్ట్ ఫుడ్, బర్గర్, పిజ్జాలకు అలవాటు పడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఇక ఆలోచనలు, ఏదైనా మేడ్ ఇన్ ఫారెన్ అంటే, మేడ్ ఇన్ జర్మనీ, జపాన్ అంటే చాలా గొప్పదిగా భావించే పరిస్థితి ఉంది. భారతదేశంలో తయారైంది అంటే చులకనగా చూసే పరిస్థితి. దానివల్ల మరి విదేశీ వస్తువులు కొనడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోతుంది. దేశీయ వస్తువులను ప్రోత్సహిస్తే అలాంటివి మన దేశంలో తయారైన క్వాలిటీ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. వాటిని మనం కొనగలిగితే ఆ భావనలో. జపాన్ దేశంలో 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేసిన తర్వాత
చాలా తక్కువ కాలంలోనే జపాన్ ప్రతి పౌరుడు దేశభక్తులను నూరిపోసి పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. వారు విదేశీ వస్తువులను గుండు సూది కూడా అమెరికాలో తయారైతే వారు కొనరు. అలాంటి దేశభక్తి ప్రతి పౌరుల్లో నిర్మాణం చేశారు. కాబట్టే చాలా కొద్ది కాలంలోనే టెక్నాలజికల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది మరి జపాన్ కానీ జర్మనీ కానీ. ఆ దేశభక్తి ప్రతి పౌరుల్లో ఉన్నప్పుడు ప్రతి దేశం అభివృద్ధిని సాధిస్తుంది, అభిమానంతో జీవిస్తుంది. మిత్రులారా, ఇక చదువు విషయానికి వస్తే కూడా ప్రపంచానికి జగద్గురువు వేదాలను, భగవద్గీతను, 18 పురాణాలను అందించినటువంటి ఇది రత్నగర్భ జగద్గురువు, ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి దేశం భారతదేశం. అలాంటిది పిల్లలకు చదువు నేర్పుతున్నప్పుడు కూడా బ్లైండ్ ఇమిటేషన్, రెయిన్ గో అవే, కమ్ అగైన్ అనదర్ డే, లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే అని పిల్లలకు తికమక పెట్టే విధంగా మనం చిన్నప్పుడే వారి సున్నితమైన మనస్సును మనం అయోమయంలో పడేస్తూ ఉన్నాం. అది వెస్ట్రన్ కంట్రీస్లో అయితే సంవత్సరం అంతా వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి వారి పరిస్థితులకు అనుగుణంగా రాసుకున్నటువంటి ఆ రైము భారతదేశంలో వర్షాలు కురవాలని చెప్పి యజ్ఞయాగాలు, దేవతలను పూజిస్తాము. వాన వాన వల్లప్ప మళ్ళీ రావమ్మ అని చెప్పి వానమ్మ 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 అని చెప్పి పాటలు పాడుకునే పరిస్థితి ఒక బయట ఉంటే, ఎల్కేజీలు యూకేజీ పిల్లలకు రెయిన్ గో అవే అని మనం నేర్పించడం ఎంతవరకు ఔచిత్యంగా ఉంటుందో మరి ఆలోచించాలి. కాపీ కొట్టినా మన నేటివిటీ తగ్గకుండా చేయొచ్చు. మనం రెయిన్ గో అవే అనకుండా కమ్ అగైన్ అనే ఒక్క మాట మార్చితే మన దేశ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈరోజు బ్లైండ్ ఇమిటేషన్, మనం వారిలాగా ప్యాంట్స్ చొక్కాలు వేయడం, హీట్ కంట్రీలో కూడా టై బెల్ట్ షూస్ వేసుకోవడం, ఇలాంటివి మన పరిస్థితులకు అనుకూలంగా లేకపోయినా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని ఒకప్పుడు నేర్పించేవాళ్ళు. దానివల్ల చదువుతో పాటు సంస్కారం మనకు అందేది. అది ఈరోజు ఆ అంటే అద్దం, ఆ అంటే ఆకు, ఇలాంటి అర్థం లేని, స్ఫూర్తి లేనటువంటి విషయాలను మనం విద్యార్థులకు నేర్పించడం వల్ల సంస్కారం, గొప్ప వ్యక్తిత్వం మనం వారిలో నింపలేకపోతూ ఉన్నాం. అనేక విధాలుగా విదేశీ భాష నేర్చుకోవడం తప్పు కాదు, కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను కించపరచడం కూడా సరైంది కాదు. మమ్మీ అంటే చచ్చిన శివమే గదరా మా బాబు, అమ్మ అన్న ఓ కమ్మని పిలిపే మదిలోన కోటి మధురానుభూతులు కొలుపు, అమ్మ అనినంతనే ఆత్మీయత అనుసరించి అనురాగము పొంగు గదరా మా బాబు. మరి ఇకనైనా మమ్మీ డాడీ అనే డమ్మీ మాటలు మరువు, అమ్మ అంటేనేరా మనకు పరువు. ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం మన సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తూ ఆ విదేశీ మాటలను, అర్థం లేని మాటలను మనం పిల్లలకు బలవంతంగా నేర్పించడం, మమ్మీ డాడీ అంటేనే దొరబాబు అయిపోయినట్టుగా మనం ఫీల్ అవ్వడం, అమ్మ అన్న ఆ కమ్మని పిలుపుకు మనం దూరం కావడం, ఇది బానిస భావజాలాన్ని సూచిస్తుంది. ఇక దేశభక్తి విషయానికి వస్తే, అంబేద్కర్ గారు 26 నవంబర్ 1949 రాజ్యాంగం ఆమోదించబడిన రోజు వారు చేసిన అద్భుతమైన ప్రసంగం. ఎప్పుడైతే దేశంలోని వ్యక్తులు దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తారో, గతంలో కూడా మనం స్వాతంత్ర్యాన్ని కోల్పోయాం. ఎందుకంటే భారతీయుల్లో ఐకమత్యం లేకపోవడం వల్ల కులం, మతం, ప్రాంత, వర్గ విభేదాలతో భారతదేశం చీలిపోతే
స్వాతంత్రం కోల్పోయే ప్రమాదం ఉందంటారు. ఐకమత్యంగా లేకపోతే అలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామని హెచ్చరిస్తారు. ఈరోజు పరిస్థితులు చూస్తే అక్కడక్కడ జాతీయ గీతము పాడుటకు సిగ్గంట, జెండాకు వందనము చేయుటకు సిగ్గంట, ప్రార్థనా గీతము పాడుటకు సిగ్గంట, పంతులకు దండము పెట్టుటకు సిగ్గంట. జాతీయతే మాయరా సోదర, జాతి ఎటు పోతున్నదో సోదర. ఈ విధంగా అనేక సందర్భాల్లో మనం సమాజంలో ఇలాంటి పరిస్థితులు చూస్తాం. జెండా మూరెడు బట్ట బారెడు కర్ర మాత్రమే కాదు, అది సమస్త భారత జాతి మానము, అభిమానము, ప్రాణం. జెండా జాతికి జీవకర్ర, సమతా చిన్నము సర్వస్వంబు, ఈ జెండా వంపు సహింపజాలని శిరచ్ఛేదనంబు. లేలెమ్మికన్ చెండాడన్ వలె శాంతిఘాతుకుల, జేజేలెల్ల జేజేలతో కొండాడన్ వలె విశ్వవిశ్రుత కోదండ పాండిత్యముల్. ఎందుకంటే కొందరు ఈ జెండాకు వందనము చేయరాదనుకుంటూ, జాతీయ గీతము పాడరాదనుకుంటూ, జెండాకు వందనము చేయరాదనుకుంటూ, ప్రార్థనా గీతము పాడరాదనుకుంటూ బహిరంగ సభల్లో పేచీలు పెడుతుండ్రు. జాతీయ జెండాను ఎగరెయ్యరాదంటూ, జెండాకు వందనము చేయరాదనుకుంటూ, ఖండాలుగా జాతీయ జెండాను కావరమెక్కి కాల్చి పారేస్తుండ్రు. జాతీయతే మాయరా సోదర, జాతి ఎటు పోతున్నదో సోదర. అందుకే జెండా అంటే మూరెడు బట్ట బారెడు కర్ర మాత్రమే కాదు, అది యావత్ భారత జాతి మానం, ప్రాణం, అభిమానం. నిండైన దేశభక్తిని మన గుండెల నిండా నింపుకొని, మన జాతి మానం, ప్రాణం, అభిమానం అయినటువంటి త్రివర్ణ పతాకాన్ని ఎగరేద్దాం సగర్వంగా. జాతి గౌరవం దశ దిశలా తెలిసేటట్టు జాతీయ పతాకాన్ని ఎగరేద్దాం. ఇకనైనా స్వతంత్రంగా స్వాభిమానంతో ఆలోచిద్దాం. మన ఘనమైన గత చరిత్రను తెలుసుకొని గర్విద్దాం. గత వైభవాన్ని తెలుసుకొని వర్తమాన వాస్తవాన్ని అర్థం చేసుకొని బంగారు భవిత కోసం త్రికరణ శుద్ధిగా పనిచేద్దాం. దేశం కోసం పునరంకితం అవుదాం. ఎగరవే ఎగరవే జాతీయ జెండా, అఖండ భరతావని గుండెళ్ళు నిండా. నీ కీర్తి చంద్రికలు దశ దిశలు తెలియ, నీ శక్తి సామర్థ్యం గగనానికెగయ. ఎగరవే ఎగరవే జాతీయ జెండా, అఖండ భరతావని గుండెళ్ళు నిండా.